అంటే ఇది అసోసియేట్ జనరల్ లిమిటెడ్లో డిఫరెంట్ మైండ్ సెట్ ఉన్న లీడర్ ప్రీ ఇండిపెండెన్స్ ముందు ఎవరైతే ఫ్రీడమ్ ఫైటర్స్ ఉన్నారో వాళ్ళందరూ గ్యాదర్ అయ్యి పత్రికా రూపంలో మెసేజ్ పంపించేటోళ్ళు ఇండియా సమాజానికి, ఇండియాలో ఉన్న దేశ ప్రజలకి. ఒకటి జవహర్లాల్ నెహ్రూ బీయింగ్ అంటే హెరాల్డ్ కేస్ ఏదైతే ఏజేఎల్ ఉందో అది ఓన్లీ ది హెరాల్డ్ అన్న న్యూస్ పేపరే కాకుండా దాంతోపాటు కోమీ ఆజాద్ ఉర్దూ, నవజీవన అని హిందీ ఈ పేపర్ పబ్లిష్ చేసేది. దీనివల్ల లాభాలు ఏంటి అంటే దేశ ప్రజలకు తెలిసేది. ఏ విధంగా తెలిసేది అంటే ఈ బ్రిటిష్ మన మీద చేసే అత్యాచారాలు, మన సంపాదన కొల్లగొట్టే విధానాలు, మన కల్చరల్ ఏదైతే ఉందో హిందూ సివిలైజేషన్, హిందూ అన్న కల్చర్ని ఎక్స్ప్లాయిట్ చేసి స్వతహా సెల్ఫ్ ఇంట్రెస్ట్లో లండన్కి ఎలా మూవ్ చేసేటోళ్ళో అందులో రాసే ఎడిటర్లు అంటే ఎవరైతే ఓపెన్ హెడ్ అంటారు ఎవరైనా రాయవచ్చు, వాళ్ళ భావజాలాలు వ్యక్తం చేయవచ్చు. అప్పుడున్న ఎకనామిక్ ఎక్స్ప్లాయిటేషన్ ఏదైతే బ్రిటిష్ చేస్తుందో దానికి అగేనిస్ట్గా సెల్ఫ్ గవర్నెన్స్ వస్తే అంటే మన సెల్ఫ్ రూల్ వచ్చింది, మనకి ఫ్రీడమ్ ఆఫ్ ఇండియాకి ఫ్రీడమ్ వచ్చింది అనుకో, మనం ఎలా మెరుగైన దేశంగా మార్చుకోగలుగుతాము, 5,000 సంవత్సరాల నుంచి మనం ఎలా కలిసి ఉన్నామో, బ్రిటిష్ వచ్చి మనకి ఎలా విలగొడుతుందో ఇవన్నీ ప్రజల ముందు పెట్టేది హెరాల్డ్ న్యూస్ పేపర్, రైట్. అంత గొప్ప కార్యం చేసేటప్పుడు మెనీ జనరల్స్ అంటే ఎమినెంట్ పర్సనాలిటీస్ అందరు గ్రూప్గా ఫామ్ అయ్యి ఏజేఎల్ అన్న పేరుతో హెరాల్డ్ అని న్యూస్ పేపర్ స్థాపించారు. హెరాల్డ్ న్యూస్ పేపర్కి నెహ్రూ గారు దానికి చైర్మన్గా ఉన్నారు. 1938 నుంచి 2008 వరకు ఆ పేపర్ పబ్లిష్ అవుతూనే ఉంది యథావిధిగా. అంటే నెహ్రూ గారు ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత కూడా, ఫ్రీ ఇండియా అయిన తర్వాత, ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, ఈవెన్ మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు కూడా ఇట్స్ పబ్లిషింగ్. తన పని తను చేస్తుంది. ఏం చేస్తుంది? సమాజ చైతన్యం కోసమే పనిచేస్తుంది. బెస్ట్ ఇండియా, వైబ్రెంట్ ఇండియా ఎలా మనం నిర్మాణం చేసుకోగలుగుతాము దాని కోణంలోనే ఓపెన్ ఎడిటోరియల్ అనేది చాలా వరల్డ్ క్లాస్ ఫేమస్ ఒకప్పటి నుంచి. అది ఇప్పటికీ ఉన్నాయి అవన్నీ ఆర్టికల్స్ అని. సో అంత గొప్ప న్యూస్ పత్రికలో ఏమైందంటే 2008 వరకు, 8లో వచ్చేసరికి ఇటు సైడ్ నుంచి టెక్నికల్ కావచ్చు, మారుతున్న కాలంతో పాటు అది అప్డేట్ అవ్వడం జరగాలి హెరాల్డ్ న్యూస్ పేపర్లో. దాంట్లో అది ఏమనుకుంది అలా ఇప్పుడు ప్రీ ఇండిపెండెన్స్ నుంచి హిస్టారికల్ హెరిటేజ్ ఒకటి వస్తుంది. అద్భుతమైన బ్రెయిన్ చైల్డ్ జవహర్లాల్ నెహ్రూ గారిది. అప్పుడు ఉన్న మంచి మంచి మోతీలాల్ వోరా నుంచి గొప్ప లీడర్స్ అందరు ఉన్నారు కదా అందులో. మనకు తెలిసి ఈ పత్రిక అనేది కంటిన్యూ అవ్వాలని ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ దగ్గర, ఏఐసిసి దగ్గర కొంచెం లోన్ రూపంలో 90 కోట్లు ఎంతో తీసుకుంది. ఏది? ఏజేఎల్. ఎందుకంటే భావజాలాలు అక్కడి నుంచి పుట్టుకొచ్చాయి. ఫ్రీ ఇండియా కోసం పనిచేసింది కాబట్టి, వైబ్రెంట్ ఇండియా నిర్మాణం కోసం పనిచేసింది కాబట్టి ఏఐసిసి నుంచి 90 crores లోన్ తీసుకుంది. ఏది? ఏజేఎల్ యాజ్ ఎ బాడీగా. అయితే 2008 నుంచి మళ్ళీ 2008 వరకు అది సరిగ్గా పనిచేయలేక 2016లో మళ్ళీ మూతబడింది. మొన్నటి వరకు మూతబడి ఆ లోన్ తీసుకుంది, రీపే చేయలేకపోయింది ఏఐసిసికి, కాంగ్రెస్కి. ఎందుకు రీపే చేయలేకపోయిందంటే సంపాదన ఉండవు. అది ఎప్పుడైనా సరే భావజాలాలు వ్యక్తం చేసే ఓ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ రూపంలో పనిచేసింది కాబట్టి సంపాదన లేదు కాబట్టి రీపే చేయలేకపోయింది. అయితే యంగ్ ఇండియా అనే కంపెనీ సపోర్ట్ చేసింది ఎవరికి? ఏజేఎల్కి. ఈ పత్రిక ఇప్పుడు రీపే చేయట్లేదు కానీ అక్కడ డబ్బులు ఇవ్వాల్సిందేగా. ఆ లోన్కి సపోర్ట్గా ఏజేఎల్ తరఫున యంగ్ ఇండియా తనకు కాంగ్రెస్కి పంపించింది, ఏఐసిసికి, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి రీపే చేసినప్పుడు ఏజేఎల్ దగ్గర డబ్బులు లేవుగా. ఉన్న అసెట్స్ ఏవైతే ఉన్నాయో బిల్డింగ్ స్థలాలు కావచ్చు, అంటే ఓన్లీ ఢిల్లీలోనే లేదు ఇండియా హెరాల్డ్ పబ్లికేషన్ ముంబై, లాహోర్, అక్కడిక్కడ చండీగఢ్ చాలా ప్లేసెస్లో ఉంది. ఇది అక్రాస్ ఇండియా ఉంది. సో ఈ అసెట్ మొత్తం ఓవర్టేక్ చేసుకుంది యంగ్ ఇండియా బీయింగ్ ఏ చారిటబుల్ ట్రస్ట్. కరప్షన్ ఎక్కడ చేస్తుంది? ఇట్స్ అబ్సల్యూట్. మీరు చూడండి, ఇందాక అన్నగారు అన్నట్టు 76% ఓనర్షిప్ ఈజ్ హోల్డెడ్ బై సోనియా గాంధీ అండ్ రాహుల్ గాంధీ. ఇట్స్ ఎన్జిఓ, నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్, నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్. దే సపోర్ట్ ఫర్ చారిటీ. ఇది జరిగింది. ఎందుకు జరిగింది? ఈ ఏజేఎల్, ది హెరాల్డ్ న్యూస్ పేపర్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి వాళ్ళు అలా చేసిరు ఇనిషియేషన్. ఇందులో నాకు తెలిసి సాఫ్ క్లియర్ ఉంది కదా. ఇప్పుడు చూడండి, 2017 అంటే 2014లో మోడీ గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2017లో
17లోనే గుర్తుపెట్టుకోండి, ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో సెక్షన్ 20 అనేది ఎడిట్ చేసిర్రు, మార్చి ఏమన్నారు అంటే యంగ్ ఇండియా అనేది చారిటబుల్ ట్రస్ట్ కాదు అన్నది చూపించారు. ఆ క్లాస్ మార్చడం వల్ల ఆ యంగ్ ఇండియా అనేది బై డిఫాల్ట్గా చారిటబుల్ ట్రస్ట్ కాదన్నట్టు మారిపోయింది. మారినప్పుడు ఈడీకి రైట్స్ ఏమొస్తుంది, నువ్వు చారిటీ చేయట్లేదు, మరి ఇంత ట్రాన్సాక్షన్ 90 కోట్లు ఎలా జరిగింది, ఇప్పుడున్న 90 కోట్లకి బదులుగా నువ్వు 1000 కోట్లు, ఇప్పుడు రేపు డౌన్ ద లైన్ 10 years తర్వాత జూబ్లీస్లో కూడా రేట్లు పెరుగుతాయి ఇంకా. అలా పెరిగిన రేట్ల మీద 2000 crore అని చూపించుకోవడం, 3000 crore చూపించుకోవడం, అంత ఫ్రాడ్ జరిగింది అనుకోవడం, సుబ్రహ్మణ్యం స్వామి దానికి కేసు ఫైల్ చేయడం, రైట్ 2016-17లో ఎందుకు జరుగుతుంది? ఇంటెన్షన్, పొలిటికల్ వెండిటా, రైట్. ఇప్పుడు మారుతున్న కాలంతో అసెట్ వాల్యూ పెరిగిపోతుంది, ఈక్విటీ షేర్స్ పెరుగుతాయి బై డిఫాల్ట్ అది. అయితే యంగ్ ఇండియా తీసుకున్న ప్రాపర్టీ ఏంది, వీళ్ళ దగ్గర లోన్ రీపే చేయడానికి డబ్బులు లేనప్పుడు అసెట్ రూపంలో హోల్డ్ చేస్తుంది, ఇట్స్ డూయింగ్ ఇట్స్ రైట్ఫుల్ థింగ్. కానీ ఇంటెన్షన్గా ఆ ఇన్కమ్ ట్యాక్స్ని ఎడిట్ చేసి యంగ్ ఇండియాలో ఉన్న రాహుల్ గాంధీకి, సోనియా గాంధీకి ఇన్వాల్వ్ చేసి వీళ్ళు మనీ ట్రాన్సాక్షన్ చేసిరని ఈడీ వీళ్ళ మీద ఛార్జ్షీట్ ఈరోజు చేస్తుంది, ఈరోజు పేర్లు ఇంబైబ్ చేసింది. కానీ ఈడీకి చట్టపరితంగా ఓ రైట్ ఉంది, ఏమంటదంటే హ్యూజ్ మనీ లాండరింగ్ ఎక్కడైనా జరుగుతుంది, లక్షల రూపంలో కావచ్చు, కోట్ల రూపంలో కావచ్చు, వాలంటరీగా వచ్చి ఇన్ఫర్మేషన్ సేకరించి దే కెన్ పుట్ బిహైండ్ ద బార్. ఎవరైనా సరే, నేనైనా సరే, సోదరులు ఎవరైనా సరే, ఇంత ట్రాన్సాక్షన్ మార్కెట్లో జరిగింది, దీనికి మీరు డీటెయిల్స్ ఇవ్వాల్సిన అవసరం ఉందన్న కోణంలో ఈడీ దగ్గర ఆ క్లాజ్ ఉంది కాబట్టి అది వాలంటరీగా వచ్చి యంగ్ ఇండియా ఓనర్షిప్ ఎవరెవరి దగ్గర ఉంది, 76% సోనియా గాంధీ, రాహుల్ గాంధీ. ఏజేఎల్లో ఉన్న ఫేమస్ జర్నలిస్ట్ కావచ్చు, అప్పట్లో ఆయనకు కూడా ఇన్వైట్ చేసారు, శామ్ పెట్రోడన్ కూడా ఛార్జ్షీట్లో పెట్టారు. అంటే ఇది డెఫినెట్గా ఇంటెన్షన్గా చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు? ఒకటి మీరు చూడండి, వాళ్ళ తాతలు ముత్తాతలు స్థాపిస్తున్న సంస్థని కాపాడుకోవాలన్న కోణంలో వాళ్ళు యంగ్ ఇండియా అంటే చారిటబుల్ ట్రస్ట్ కట్టి దాన్ని కాపాడుకుంటున్నారు. బీజేపీ అంటుంది వీళ్ళు దొంగతనం చేశారు దేశ డబ్బు. అసలు దేశ ఫ్రీడమ్ కోసం పనిచేసింది ఎవరు? వాళ్ళ తాత ముత్తాతరు. హెరాల్డ్ హౌస్లో జరిగిన ప్రతి ఒక్క ఆర్టికల్ చదువుతాము, ఈ దేశ నిర్మాణం కోసమే మాట్లాడతారు. ఎవరున్నారు? మోతీలాల్ వోహరా నుంచి గొప్ప గొప్ప మేధావులు ఉన్నారు అందులో, రైట్. హెరాల్డ్ ఇది ఏజేఎల్లో. ఇప్పుడు అంటారు లేదు వీళ్ళు కరప్షన్ చేసిర్రు అని. ఇంకోటి మీరు చూడండి, సుబ్రహ్మణ్యం స్వామి లాని ట్విస్ట్ చేయడం, ఒకరికి తీసుకెళ్ళి కోర్ట్ ఆఫ్ లాలో డెంట్ చేయడం. ఇప్పుడు జయలలిత గారి దగ్గర గ్రావిటీ ప్రూవ్ అయింది కాబట్టి షీ బీన్ బిహైండ్ ద బార్స్. ఈ సుబ్రహ్మణ్యం స్వామి ఏం చేస్తారంటే హై ఎమినెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి టార్గెటెడ్ దిశగా పనిచేస్తాడు. ఎందుకు పనిచేస్తాడు అంటే హైకమాండ్ని సాటిస్ఫై చేయడం, మోడీ మీడియా కావచ్చు, బీజేపీ పార్టీ కావచ్చు, సాటిస్ఫై చేయడం, రైట్. ఈ కోణంలో ఇంటెన్షన్గా రాహుల్ గాంధీ, సోనియా గాంధీని ఛార్జ్షీట్లో పెట్టడం ఈడీ, ఇవన్నీ 2017 తర్వాతే జరుగుతున్నాయి చూడండి. ఇంకోటి రఫ్గా మీరు చూస్తే యావరేజ్గా చూద్దాం, నార్మల్ ప్రజానికంగా చూద్దాం. మీరు లాస్ట్ టైం రాహుల్ గాంధీని, సోనియా గాంధీని మీరు ఎంక్వైరీ చేశారు 2023లో, మీరు స్టేట్మెంట్స్ తీసుకున్నారు, రైట్. ఎన్ని అవర్స్ మీరు క్వశ్చనింగ్ చేశారు? యావరేజ్గా చూస్తే 50 hours క్వశ్చనింగ్. అంటే ఏంది? 1 hour స్టేట్మెంట్ ఈజ్ ఎనఫ్, 2 hours స్టేట్మెంట్ ఈజ్ ఎనఫ్ బీయింగ్ ఏ డైరెక్టర్ ఆఫ్ యంగ్ ఇండియా. బట్ యు ఆర్ మేకింగ్ దెమ్ సిట్ ఫర్ 50 ఎన్ని గంటలు విచారణ చేయాలో కూడా మీరే చెప్పారు. నేనేమంటున్నా అంటే లేదు, ఓ నాయకుడిని మీరు ఒకటి చూడండి, ఇక్కడ లీడర్ ఆఫ్ ది అపోజిషన్కి ఎక్కడైనా రెస్పెక్ట్ ఉంటే దేశ నిర్మాణంలో భాగం అవుతుంది. ఇంటెన్షన్గా గ్రిల్ చేస్తున్నట్టు ఈ 50 hours నేను ఏదో ఎనీ టైమ్ దే కెన్ డూ ఎంక్వైరీ, ఓవర్ నైట్ కూడా లేపుకెళ్ళవచ్చు, అది కాదు. కానీ ఈ ఎంక్వైరీ ఏ దిశకి వెళ్తుంది? ఇంటెన్షన్గా ఒకరికి డిఫేమ్ చేయడం. మీరే చూడండి, మొన్నటి వరకు పప్పు హై, ఒకవేళ రాహుల్ గాంధీ ఆ దిశగా ఉంటే మీకు స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ, పెన్సిల్వేనియా యూనివర్సిటీ, వరల్డ్ అక్రాస్ ఇంటలెక్చువల్ ఫోరంలో మాట్లాడుతున్నారు. ఇంతవరకు మన ప్రైమ్ మినిస్టర్ ఎక్కడ మాట్లాడింది లేదు, ఎక్కడ కాల్ కూడా రాలేదు, అది డిఫరెంట్ ఇష్యూ. బట్ మీ ఒక మీడియా ఉంది చూసారా, నేషనల్ లెవెల్లో మీడియా, గోడీ మీడియా కావచ్చు, ఏదైనా అంటే టైటిల్ ఉంది న్యూస్ పేపర్లో, ఇది న్యూయార్క్లో కూడా పబ్లిష్ అవుతాయి, హౌ ఇక్కడ మీడియాని ఎవరు కంట్రోల్ చేస్తున్నారు అన్న దానికి. అయితే మీరు చూడండి, ఇది చూద్దాం, లాస్ట్ 10 yearsలో రాహుల్ గాంధీ రేస్ చేసిన ఇష్యూస్ చూద్దాం, రైట్. అంటే ఎందుకు చేస్తున్నారో అన్నది కూడా క్లారిటీ. అదే అంటే ఎందుకు చేస్తున్నారనేది తీసుకుంటాం.
సో వాసుదేవరావు గారు, సో నేషనల్ హెరాల్డ్ చరిత్ర ఏంటి అనేది పశుపతి గారు చెప్పారు. కాంగ్రెస్ పార్టీ మీద ఎలాంటి కక్షపూరితంగా ఇవన్నీ చేస్తున్నారు అనేది కాంగ్రెస్ నాయకులుగా నగేష్ నాయక్